ఆర్జీవీ అరెస్ట్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుంది తెలిసిన విషయం. అయినా కూడా ఆయన వాళ్ళకి దొరకడం లేదు. కానీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కనిపించారు ఆయన. సో ఈయన ట్విట్టర్లో ఒక 22 పాయింట్స్ పోస్ట్ పెట్టారు. దానిపైన పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. అసలు ఏంటంటారు దాని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు సీరియస్ అవ్వడం పక్కన పెడితే తను చెప్తున్న పాయింట్ ఒకసారి వ్యాలిడ్గా చూడండి. నేను నా డెన్లో ఉన్నా, పోలీసులు వచ్చారు, 10 రాష్ట్రాలు తిరిగారు, ఎక్కడెక్కడెక్కడో నా కోసం వెతుకుతున్నారు అని చెప్పేసి అన్నారు. డెన్ దగ్గరకు కూడా వచ్చారు, కానీ డెన్ లోపలికి రాలా. పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే డెన్ లోపలికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి కదా. డెన్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారు. పోలీసులు ఎక్కడా కూడా మేము ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని ఎక్కడా ఎవరితో చెప్పలా. అంతే. దాన్ని మీరు ఎందుకు రాదంతం చేస్తున్నారని అడిగాడు. అండ్ నెక్స్ట్ ఎక్కడో ఎప్పుడో చేసిన దానికి 4 ప్రాంతాల్లో 4 కేసులు నమోదయ్యాయి. ఇంకా మీడియాలో చెప్పే కథనాల ప్రకారం టోటల్ 9 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ 4-5 రోజుల్లోనే పెట్టారు అందరూ. మరి ఇంతకుముందు నుంచి ఎందుకు పెట్టలేదు? ఇప్పుడే అంత అర్జెంటుగా పెట్టాల్సిన అవసరమే ఉంది. ఇదంతా ఎవరో కావాలని చేయిస్తున్నారు అని అన్నాడు. బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా ఉన్న సెక్షన్లన్నీ నమోదు చేసి నీట్గా రాసి దాన్ని వివరణ ఇచ్చాడు పాయింట్. అండ్ తను అడిగింది కూడా ఒకటి బాగానే ఉంది, నాకు బాగా నచ్చింది. నేను కూడా పలు సందర్భాల్లో చెప్పా. ఇప్పుడు మద్దిపాడులో రోజుకి అదేంటిది బోల్డన్ని కేసులు వస్తాయి. అవి ఎంత ఇంపార్టెంటో అంత వాటికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉంటాయి. అవన్నీ వదిలేసి పని కట్టుకొని పోలీసులు ఎక్కడి నుంచో ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ఎందుకు వచ్చారు? అంత అర్జెన్సీ ఏముంది? ఎవడో బోర్డ్లింగం గాడు ఎప్పుడో ఏదో జరిగితే వాడికి ఈరోజు కోమాలోంచి బయటికి లేచి చూసి ఓ మై గాడ్ అన్నాడు. వాడు మనోభావం దెబ్బతినేసింది. వీడు వెళ్ళి కేసు పెట్టాడు, కరెక్టే. ఇప్పుడు అంత అర్జెంటుగా రాంగోపాల్ మనం తీసుకొచ్చి వాడి మనోభావానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. దెన్ దీంట్లో ఏం డెప్త్ ఉంది? అదే అని అడిగాడు. అండ్ నెక్స్ట్ ఆయన ఏం భయపడి పారిపోలా, తన షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. మరి ఫోన్లో ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావని అడిగారు చాలామంది. నేనేదో పనిలో సినిమా గురించి ఆలోచిస్తూ ఒక మూడ్లో ఉన్నాడు ఆయన. ఈ టైంలో ఫోన్ మోగుతానే ఉంది. ఎవరు అని చూస్తే అందరు సానుభూతి, మీకు ఇది అయినట్టు కదా, ఇది అయిపోయినట్టు కదా, ఎలా ఉన్నారు, బాగున్నారా, అయ్యో అని ఫోన్లో. ఓరి నాయన వద్దు, సైలెంట్ చేసి పెడతాం. సైలెంట్ చేసినా మనకు కొన్నిసార్లు ఏంటంటే అది స్క్రీన్ మెరవగానే ఇట్లా చూడబుద్ది అవుతుంది ఎవరా అని. అసలు ఆ గోల్ ఎందుకు? స్విచ్ ఆఫ్ చేసేస్తే కాస్త మనశ్శాంతిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటా కదా. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, తప్పే ఉంది. పోలీసులకైతే ఆన్సర్ చెప్పాడుగా, అది కావాలి. పోలీసు నుంచి కేసులో కాల్స్ ఎన్ని వస్తాయి? ఒక కాల్ అయితే ఎస్ఐయో సిఐయో కానిస్టేబుల్ చేస్తాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే పనిగా చేయరు కదా వాళ్ళు. సో వాళ్ళకి రావాల్సిన ఆన్సర్ వాళ్ళకి వస్తే వాళ్ళు ఉంటారు. సో మీడియాలో తన గురించి ఎందుకు ఈ విషయ ప్రచారం జరిగింది అని ఆయన అడుగుతున్నాడు. బట్ ఇట్స్ ఓకే, ఎవరైనా కావాలని చేయించినా ఏం చేసినా నేనైతే పట్టించుకోను అన్నాడు. ఇకపోతే మీమ్స్కి ఉన్న పోస్ట్ గురించి, ఆ ఫోటోలో ఏముందంటే నువ్వు మార్ఫింగ్ చేసావన్న ఫోటోలో లేడీ గెటప్లో పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి శారీ కట్టి కనీసం ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కనీసం అట్లీస్ట్ ముఖ్యమంత్రి అనిపిస్తుంది. 20 ఏళ్ళ నుంచి ఆయన మీద బోల్డన్ని కార్టూన్స్ చూసాం మనం. ఈనాడు సండే బుక్లోనో అక్కడో ఇక్కడో శారీ కట్టి బోలెడన్ని కార్టూన్స్ చూసాం. అవన్నిటి అప్పుడు మనోభావం దెబ్బతినక దీనికి ఎందుకు దెబ్బతినిందో ఆయనకు నాకు తెలియదు. ఎందుకంటే వ్యంగ్యం అనేది ఒక ఆర్ట్. కార్టూనిస్ట్ కూడా బాడీ షేమింగే కదా చేసేది. అది కూడా హెల్తీగా తీసుకుంటున్నారు, మిమిక్రీ హెల్తీగా తీసుకుంటున్నారు. మరి ఆర్జీవీ సినిమాని ఎందుకు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు? అవి కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్టే 100%. సో ఈయన కూడా మనం ముందు నుంచి కూడా ఇదే మాట్లాడుకున్నాం, తను కూడా అదే చెప్పుకున్నాడు. ఓవరాల్గా విషయం ఏంటంటే ఇప్పుడు తను అలా ప్రెస్ మీట్ ఇస్తే పోలీసులకు మండింది అని. ఎందుకు మండాలి? తన గురించి చెడు ప్రచారం జరిగింది, ఈయన భయపడ్డాడంట, పారిపోయాడంట, అయ్యో ఏదో అయిపోయాడంట అని. ఒరే నేను అట్లా పారిపోయే రకాన్ని కాదు, నేను ఇక్కడే ఉన్నా, నన్ను ఎవడైనా ఏ క్వశ్చన్ అన్నా వేసుకోవచ్చు, నేను చెబుతా ఆన్సర్ అని తను ధైర్యంగా నిలబడ్డాడు. ఆ రూమర్స్కి చెక్ పెట్టడానికే తను ఇచ్చుకున్నాడు. ఎవరు కూడా వాళ్ళ క్యారెక్టర్ని బయట పాడవుతుంటే చూసా పదే పనిలే అన్నట్టు చూడరు.
దే విల్ ఆన్సర్. అలాగే ఈయన కూడా ఆన్సర్ ఇచ్చుకున్నాడు. అది జరిగింది.